మహాభారతంలోని అత్యంత ఉత్కంఠభరితమైన 4వ అధ్యాయం విరాట పర్వం విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ప్రపంచాన్ని జయించిన మహావీరులు తమ ఉనికినే పూర్తిగా దాచిపెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిన తీరుని మనమిక్కడ చూడబోతున్నాం. ఇది మామూలు విషయంగాదు. ఒక రకంగా చెప్పాలంటే కత్తిమీద సాములాంటి అత్యంత క్లిష్టమైన సర్వైవల్ స్టోరీ అని చెప్పాలి. అసలు ఏళ్ల తరబడి రాజ్యాలు ఏలిన చక్రవర్తులు ఎవరికీ దొరక్కుండా సామాన్యుల్లా ఎలా బతికారు? ఇదొక ఆసక్తికరమైన ప్రశ్న కదూ. ఒక పక్క ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతకాలి, మరో పక్క ఎంత కష్టమొచ్చినా సరే ధర్మాన్ని తప్పకూడదు. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ వారు చేసిన ఈ అజ్ఞాతవాసం నిజంగా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సరే, ముందుగా మొదటి భాగాన్ని చూద్దాం. అసలు ఈ విరాట పర్వం నేపథ్యమేంటి, ఆ అజ్ఞాతవాస నియమం ఏంటి అనేది తెలుసుకుందాం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. అజ్ఞాతవాసం అంటే అసలు తమరెవరో పూర్తిగా దాచిపెట్టేయాలి. ఒకవేళ ఏ చిన్న తప్పు జరిగి శత్రువులకి దొరికిపోయారో మళ్లీ మొదటికొచ్చి మరో 12 ఏళ్లు అడవుల పాలు కావాల్సిందే. అంటే పాండవులు తీసుకునే ప్రతి శ్వాస, చేసే ప్రతి పనిమీద ఒక భయంకరమైన టైం బాంబ్ టిక్ టిక్ మంటూ మోగుతూనే ఉందన్నమాట. ఇక రెండవ భాగం మత్స్యదేశంలో వారు ఎత్తిన ఆ కొత్త అవతారాలేంటో చూద్దాం. విరాటరాజు కొలువులోకి అడుగుపెట్టగానే ఈ 5గురు అన్నదమ్ములు ద్రౌపది తమ రాజరికాన్ని, కిరీటాలను పక్కన పెట్టేశారు. చాలా సామాన్యమైన వృత్తులను ఎంచుకున్నారు. ఇక్కడ ఈ పట్టికను ఒక్కసారి గమనిస్తే వారి వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. రాజుగారికి అతి దగ్గరగా ఉంటూనే ఎవ్వరికీ కించిత్ అనుమానం కూడా రాకుండా జాగ్రత్తపడ్డారు. ఎవరి స్కిల్స్కు తగ్గట్టు వాళ్లు పర్ఫెక్ట్ రోల్ సెట్ చేసుకున్నారన్నమాట. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న తేడా చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది. ఒక పక్క శత్రువుల గుండెల్లో నిద్రపోయే సాటి లేని విలుకాడు గాంధీవధారి అయిన అర్జునుడు, మరోపక్క రాజభవనంలో స్త్రీలకు నాట్యం నేర్పించే ఒక సామాన్యమైన బృహన్నల. ఎంతటి గొప్ప వీరుడైనా అహంకారాన్ని పక్కనపెట్టి ఎంతటి కఠినమైన క్రమశిక్షణను పాటించారో చెప్పడానికి ఇదొక్కటి చాలు. మూడవ భాగం గడిచిపోతున్న సమయం. ఈ ఒత్తిడితో కూడిన 13వ సంవత్సరాన్ని వారు ఎలా అధిగమించారో చూద్దాం. ఇక్కడున్న టైంలైన్ మీద ఒక లుక్ వేద్దాం. గడువు దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ ఎలా పీక్స్కి వెళ్ళిందో ఇక్కడ క్లియర్గా కనిపిస్తోంది. మొదటి కొన్ని నెలలంతా బాగానే చాలా ప్రశాంతంగా గడిచాయి. కాని ఆఖరి నెలలకొచ్చేసరికి మాత్రం లోపల బయట కూడా ఊహించని భయంకరమైన ముప్పులు ముంచుకొచ్చాయి. 4వ భాగం అంతర్గత సంఘర్షణ. అందులో ప్రధానమైన కీచకవధ ఎపిసోడ్. అసలు పాండవులకు ఎదురైన అతిపెద్ద డేంజర్ కౌరవుల నుంచే రాలేదు సుమా. ఆశ్రయమిచ్చిన మత్స్యదేశపు సేనాధిపతి మహారాణి సొంత తమ్ముడైన కీచకుడి నుంచే వచ్చింది. ద్రౌపదిని వెంబడించి మరీ వాడు పెట్టిన వేధింపులు ఒక భయంకరమైన ధర్మసంకటాన్ని తెచ్చిపెట్టాయి. ఆ కోపంలో భీముడు వాడిని చంపేస్తే అసలు గుట్టురట్టయిపోతుంది. మరి ఈ విపత్తును ఎలా దాటుతారు అనేది నిజంగా రోమాలు నిక్కబొడుచుకునే ఘట్టం. ఇక అర్ధరాత్రిపూట భీముడు వల్లలుడి వేషంలో వెళ్ళి ఎలాంటి ఆయుధం వాడకుండా కీచకుడిని చేతుల్తోనే మట్టి కరిపిస్తాడు. తమ అపారమైన బలాన్ని ఎలా కంట్రోల్ చేసుకున్నారో చెప్పడానికి ఇదొక మాస్టర్ క్లాస్ లాంటిది. తమ అజ్ఞాతవాస దీక్ష ఏమాత్రం భంగం కాకుండా ఒక భయంకరమైన శత్రువును సైలెంట్గా, ఎవ్వరికీ కనపడకుండా లేపేశారు. 5వ భాగం. ఇప్పుడిక బయటనుంచి వచ్చిన ఆ పెద్ద ముప్పు, అదే గోగ్రహణం గురించి మాట్లాడుకుందాం. కీచకుడు చనిపోయాడన్న వార్త కౌరవులకు చేరింది. అంటే మత్స్యదేశం కమాండర్ లేక వీక్గా ఉందని వాళ్లకర్థమైపోయింది. వెంటనే అక్కడి సంపదను, గోవులను ఎత్తుకెళ్లడానికి ఒక పెద్ద స్కెచ్ వేశారు. ఇక్కడ మనం గమనిస్తే సుశర్మ ఒకవైపు, దుర్యోధనుడు మరోవైపు. ఇలా 2 వైపుల్నుంచి అటాక్ చేయడమనేది కేవలం ఆవుల కోసం వేసిన ప్లాన్ అస్సలు కాదు. ఎక్కడో దాకున్న పాండవులను ఆశ్రయమిచ్చిన రాజుకోసం ఎలాగైనా బయటకు రప్పించాలనే ఉద్దేశంతో వేసిన పక్కా మాస్టర్ ప్లాన్ ఇది. మరి అక్కడ ఏం జరిగిందంటే, ఒకవైపు దాడిని అడ్డుకోటానికి విరాటరాజు తన సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. సరిగ్గా అదే టైంలో దుర్యోధనుడు భారీ సైన్యం మీదకు వెళ్లడానికి పాపం యువరాజు ఉత్తరుడు ఒంటరిగా మిగిలిపోయాడు. అప్పుడు బృహన్నల రూపంలో ఉన్న అర్జునుడు రథసారథిగా వెళ్తాడు. కాని అక్కడ పరిస్థితి పూర్తిగా చేయి జారిపోతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ జమ్మి చెట్టుమీద దాచిపెట్టిన తన ప్రసిద్ధ గాంధీవాన్ని చేతబట్టాల్చొస్తుంది. ఇక యుద్ధభూమిలో ఆ గాంధీవం నుంచి వచ్చిన భీకరమైన ఠంకారధ్వని ఆ 13వ ఏటి అజ్ఞాతవాసం విజయవంతంగా ముగిసిందనడానికి ఒక క్లియర్ సిగ్నల్ అన్నమాట. అర్జునుడు
తన విల్లుకి నారి సారించిన ఆ ఒక్క క్షణానికే అజ్ఞాతవాస సమయం ఖచ్చితంగా పూర్తయిపోయిందని ఖగోళ లెక్కలు కూడా పక్కాగా నిరూపిస్తాయి. భీష్మాచార్యులు స్వయంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తారు. దీనితో వారు లీగల్గా తమ ప్రమాణం నుండి ఫ్రీ అయిపోయినట్టే. ఇక చివరిదైన 6వ భాగం వాస్తవ రూపంలోకి రావడం, అలాగే కురుక్షేత్ర మహాసంగ్రామానికి ఇది ఎలా నాంది పలికింది అనేది చూద్దాం. కౌరవులను అర్జునుడు సింగిల్ హ్యాండెడ్గా చిత్తుగా ఓడించి రాజుగారి గోవులను తిరిగి తీసుకొచ్చాక పాండవులు తమ అద్భుతమైన నిజరూపాల్లో దర్శనమిస్తారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అతిపెద్ద విషయమేంటంటే ఆ ఒక్క సంవత్సరం వారు కేవలం దాక్కొని ప్రాణాలు దక్కించుకోలేదు. అదొక కొలిమిలాంటిది. సేవకులుగా బతుకుతూనే రాబోయే మహాయుద్ధానికి కావలసిన అపారమైన ఓర్పును, నైతిక పరిపక్వతను సాధించారు. ఎంతటి కష్టమైనా మనిషిని ఎలా రాటుదేలుస్తుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ విశ్లేషణ ముగింపుకు వచ్చేసరికి మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ అత్యంత కఠినమైన అజ్ఞాతవాసం అనేది రాబోయే కురుక్షేత్రం అనే మహాప్రళయానికి ముందు తీసుకున్న ఒక లోతైన శ్వాస మాత్రమే. పాండవులు ఇప్పుడు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారు. మరి చట్టబద్ధంగా బయటకు వచ్చిన వారిని కౌరవులు అంత సులభంగా అంగీకరిస్తారా? ఆ తర్వాత జరిగే పరిణామాలు భారతదేశ చరిత్రనే ఎలా మార్చబోతున్నాయి